వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవ్‌తో కలిసి దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవులు లోపలికి వెళ్లారు. బయటినుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతురిని చూసి చిందులు తొక్కారు. భార్య, కూతుర్ని చంపేస్తానంటూ గ్రానైట్ రాయి పట్టుకుని వారి మీదకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. ఈ క్రమంలో భార్య, కూతురితో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవీలు బైఠాయించారు. వైసీఎంఏ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వ్యవహార శైలి మీద ఆయన భార్య, టెక్కిలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె డాక్టర్ హైందవి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా అర్ధరాత్రి వరకు శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన కుమార్తెలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్కిలిలో ఆయన భార్య, కుమార్తెతో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ తన భర్త వివాహేతర సంబంధం కారణంగా తమ కుటుంబం పరువు పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాను తన భర్త నిర్వాహకంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నా అన్నారు. తన భవిష్యత్తు ఎలా ఉన్నా పర్లేదని, తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆందోళన కలుగుతోందని కన్నీటి పర్యంతం అయ్యారు. తన భర్త మీద పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని వాణి కోరారు. హైందవ్ మాట్లాడుతూ తన తండ్రిని కలిసేందుకు అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు. ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరం అయ్యారంటున్నారని తెలిపారు. తమకి న్యాయం జరిగే వరకు పోరాడతామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న దివ్యల మాదిరి కూడా శ్రీకాకుళంలో విలేకరుల సమావేశం పెట్టారు. రాజకీయ లబ్ధి కోసమే వాణి తనని ట్రాప్ చేసిందని ఆరోపించారు. శ్రీను తనను ఎప్పుడు రాజకీయాల్లో కానీ ఇతర కార్యక్రమాలకు కానీ పిలవలేదన్నారు. పార్టీలో చురుగ్గా ఉండాలని వాణి పిలిచి మహిళా అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. వాణి చేస్తున్న ప్రచారం కారణంగానే తాము స్నేహితుల్లో ఉంటున్నామని మాధురి తెలిపారు. మరోవైపు వాణి కుమార్తెలు శుక్రవారం నాడు రాత్రి నేరుగా అక్కవరంలో ఉన్న శ్రీను ఇంటి వద్ద తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్లారు. గేటు తొలగించుకుని తన భర్త నివసిస్తున్న ఇంట్లో ప్రవేశించారు. అప్పటికే పోలీసు బలగాలు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఆయన సోదరులు, అనుచరులు అక్కడ చేరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాణిని గదమాయించారు. ఒకానొక సందర్భంలో సహనం కోల్పోయి భార్యను బూతులు తిడుతూ రాడ్డుతో కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, తన సంగతి తన పిల్లల సంగతి తేల్చేంత వరకు ఇక్కడే ఉంటామని వాణితో పాటు కుమార్తెలు శ్రీనివాస్ బదిలిచ్చారు. ఇది పలాస కాదని, తన సొంత ప్రాంతం టెక్కిలి అని, ఇటువంటి వ్యవహారాలు సరికాదని వాణి స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలగజేసుకుని ఆమెను నిలువరించారు. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లిపోయిన వాణితో పాటు కుమార్తెలు అక్కడే ఉన్నారు.